హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. చాలా రోజులు బట్టి నేను ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటూ ఉన్నా. దానికోసమని కొన్ని వెబ్సైట్స్‌లో అలానే నాకు తెలిసిన వారిని కూడా అడుగుతూ ఉండేవాడిని. ఇలా కొన్ని రోజులు సెర్చ్ చేస్తూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద బంగ్లా చాలా తక్కువ రేట్‌కే సేల్‌కి రావడం అనేది జరిగింది. ఇది బంగ్లా కూడా మా ఊరికి దగ్గరలోనే ఉండడం వల్ల నేను, నా భార్య ఒకరోజు ఆ బంగ్లాని చూడడానికని వెళ్ళాం. వెళ్లి చూస్తూ ఉండగానే ఆ బంగ్లా నాకు చాలా నచ్చింది. ఊరికి దూరంలో ఉన్నప్పటికీ చాలా పెద్ద బంగ్లా. విశాలంగా అనిపిచ్చింది. పెద్ద గార్డెన్ కూడా ఉంది. మాతో పాటుగా ఆ బంగ్లాని చూపించడానికి ఒక వ్యక్తి కూడా వచ్చాడు. మా ముగ్గురం డోర్ తీసుకొని లోనకి వెళ్లి చూసాం. లోన గదులు కూడా ఎంతో పెద్దగా అనిపిచ్చాయి. కానీ బంగ్లా అంతా ఎంతో ధూళి దుమ్ము పట్టి ఉంది. చాలా రోజులు బట్టి ఇక్కడ ఎవరు ఉన్నట్లుగా కూడా అనిపించలేదు. ఇంతలో ఆ వ్యక్తి కలగజేసుకుంటూ, "ఈ బంగ్లాలో చాలా రోజులు బట్టి ఎవరు ఉండట్లేదు. ఓనర్స్ యొక్క పరిస్థితి బాగోక ఈ బంగ్లాలో ఉండట్లేదు. అలానే దానివల్లనే ఈ బంగ్లా కూడా తక్కువ రేట్‌కి అమ్మేస్తున్నారని" చెప్పాడు. సరే ఇదంతా మాకెందుకని నేను, నా భార్య ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాం. నా భార్యకి కూడా ఇల్లు మొత్తం చాలా బాగా నచ్చింది. అంతలో నేను గార్డెన్‌లోకి వెళ్లి చూసా. అక్కడ నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఏంటంటే, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో నీళ్లు కూడా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద చెట్టుకి ఒక ఆకు కూడా లేదు. మొత్తం చెట్టంతా ఎండిపోయింది. అక్కడికి వెళ్ళగానే నా మనసులో ఏదో తెలియని ఒక భయం అనేది కలిగింది. సరే ఇదంతా నా భ్రమ అని ఇంతలో నేను మళ్ళీ ఇంట్లోకెళ్ళి ఇల్లు మొత్తం చూసా. ఇల్లు మాకు బాగా నచ్చింది. 2 డేస్ తర్వాత మొత్తం పేమెంట్ అంతా సెటిల్ చేసుకొని ఇల్లు మా పేరున రాయించుకున్నాం. అలానే ఆ 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందని నా ఫ్యామిలీతో కలిసి ఇంట్లో దిగాం. మీతో చెప్పలేదు కదా! నాదొక చిన్న ఫ్యామిలీ. నేను, నా వైఫ్, నా కూతురు మాత్రమే. ఇంట్లో దిగిన నైట్‌కే ఒక మంచి పార్టీ అనేది ఏర్పాటు చేశా. పార్టీకి నా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను. అందరూ వచ్చి పార్టీని ఎంజాయ్ చేశారు. పార్టీ అంతా అయిపోగానే ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా ఆ నైట్‌కి తిని ప్రశాంతంగా పడుకున్నాం. కొన్ని రోజులు ఇలా హ్యాపీగా జరిగిపోతూ ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత నుంచి నా ఇంట్లో ఏవో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉండేవి. నా కూతురు గాల్లో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. అలానే నైట్ టైమ్ ఎవరో పరిగెడుతున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. వీటిని నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నా భార్య కూడా నాతో వచ్చి చెప్తూ ఉండేది, "ఏవండీ ఈ ఇంట్లో ఏవేవో ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి" అని చెప్తూనే ఉండేది. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రావడం చాలా లేట్ అయింది. నా భార్య, నా పాప తిని పడుకుండిపోయారు. నేనొక్కడినే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి వడ్డించుకొని తింటూ ఉన్నా. ఇంతలోపే వెనక నుంచి ఎవరో పరిగెడుతున్నట్లుగా నాకు శబ్దం వినిపించింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. తింటూనే ఉన్నా. ఇంతలోపే వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. సరే అని నేను వెనక్కి తిరిగి చూసా. వెనకన ఎవరూ లేరు. నా వైపు ఎవరో నడుస్తూ వస్తున్నట్లుగా అనిపించి నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఇదంతా నా భ్రమ అని నేను తింటూనే ఉన్నా. ఇంతలో నా భుజం మీద ఎవరో చెయ్యేసినట్లు అనిపించింది. నేను చేతిని చూడగానే ఆ చెయ్యి ఎంతో భయంకరంగా అనిపించి తింటున్న ప్లేట్‌ని ఒక్కసారి విసిరి పెద్దగా అరిచాను. భయంతో నా వైఫ్ కూడా కిందకి పరిగెడుతూ వచ్చింది. "ఏమైందండి? ఏమైందని?" "ఏమీ లేదు. పడుకుంటూ ఏదో పీడకల కన్నా నిద్రలో" అని ఏవో మాటలు చెప్పి నేను అక్కడి నుంచి చేతులు కడుక్కొని నా రూమ్‌లోకి వెళ్లి పడుకున్నా. కానీ నేను పడుకున్నా కానీ నా బ్రెయిన్‌లోకంతా ఇదే విషయం గుర్తొస్తూ ఉండేది. నా వైఫు అర్ధరాత్రి పూట లేచి ఒక్కసారిగా నా రూమ్‌లోకి వచ్చి, "ఏంటి పాపకి ఏదో అయింది. పాప ఏవేవో మాట్లాడుతూ ఉంది" అని నాతో చెప్పింది. నేను పాప దగ్గరికి వెళ్లి చూడగా పాప ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా పెద్దగా నవ్వుతూ ఉంది. "పాప ఏమైందమ్మా? ఏమైందమ్మా?" అడుగుతూ ఉంటే పాప ఇలా చెప్పింది, "డాడీ మనం ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా చంపేసిందో అలానే ఈ అక్క మనల్ని కూడా చంపేస్తానంటుంది. దయచేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం" అన్నది. సరే మనం ఉదయం లేసి మాట్లాడుకుందాం అమ్మ పడుకో అని ఆ నైట్‌కి పాపను కూల్ చేసి పడుకోబెట్టా. నా వైఫ్ కూడా పదే పదే చెప్తూ ఉంది, "ఏవండీ ఇంట్లో ఏవో దుష్ట శక్తులున్నాయి. దయచేసి ఈ ఇల్లుని వదిలి వెళ్ళిపోదాం" అని. కానీ ఉన్న డబ్బంతా ఇంటి మీదే పెట్టడం వల్ల నేను పెద్దగా ఏమీ ఆ విషయాలు పట్టించుకునేవాడిని కాదు. అదే నేను చేసిన తప్పని నాకు ఆ రోజు అర్థం కాలేదు. భయంతోనే నేను, నా భార్య, నా కూతురు ఆ రాత్రి మొత్తం ఒకే గదిలో పడుకున్నాము. ఆ తెల్లవారే నేను మళ్ళీ రెడీ అయ్యి ఇవే ఆలోచిస్తూ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళా. నా భార్య కూడా కొంచెం భయాన్ని పోగొట్టుకొని కిచెన్‌లోకి వెళ్లి తన పని తను చూసుకుంటూ ఉంది. ఇంతలో తన పని తను చూసుకుంటూ ఉండగానే వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి భయంతోనే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. అలానే తన పని తను చూసుకుంటూ ఉండగా ఎవరో వెనక నుంచి చెయ్యేసినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారే తన ముందుకి ఒక భయంకరమైన రూపం వచ్చి తనని భయపెంచింది. భయపెట్టగానే తను గట్టిగా అరిచింది. తిరిగి చూడబోతప్పటికి అక్కడ మళ్ళీ ఎవరూ లేరు. ఇదంతా నా భ్రమని తన భయంతో తన పని చేసుకుంటూ ఉంది. ఇంతలో పైనున్న నా కూతురు గట్టిగా అరవడం వల్ల నా భార్య పరిగెడుతూ
కూతురు రూమ్‌లోకి వెళ్ళింది. ఒక్కసారి అక్కడ జరిగిన సంఘటన చూసి షాక్ అయిపోయింది. ఒక భయంకరమైన రూపం అక్కడ ఒక పిల్లిని చంపి తన రక్తాన్ని తాగుతూ ఉంది. అదంతా చూస్తున్న నా భార్య నోటంట మాట రాలేదు. అలా షాక్ అయ్యి అక్కడే నిలబడుంది. ఇంతలో ఆ రూపం మా ఆవిడని చూసి ఒక్కసారిగా దగ్గరికి వచ్చి తన పీక పట్టుకొని పైకి లేపి, "మీ అందరినీ ఈ రాత్రికే చంపేస్తా" అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోయింది. నా భార్య స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. కాసేపు తర్వాత తెలివొచ్చి ఇదంతా నాకు ఫోన్ చేసి చెప్పింది. సరే, నేను వెంటనే ఇంటికి బయలుదేరి వస్తున్నా అని చెప్పా. నువ్వు, పాప భయపడకుండా ఒక రూమ్‌లో పడుకొని ఉండండి అని చెప్పడం వల్ల కొంచెం ధైర్యంతో ఒక రూమ్‌లో పడుకొని ఉన్నారు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి వచ్చా. ఇంటికి బయలుదేరి వచ్చి నేను కూడా ఒక కుర్చీలో వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతుంది అని. నా కూతురు, నా వైఫ్ కొంచెం ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే కుర్చీలో కూర్చొని ఉన్నా. ఇంతలోపే కిటికీలోంచి బయటికి ఆ చెట్టు వైపు చూస్తూ ఉన్నా. ఇది పట్టపగలే అయినప్పటికీ కూడా చిట్ట చీకటిలాగా మేఘాలతో మొత్తం అంతా చీకటి అలుముకుంది. ఆ కుర్చీలో కూర్చొని ఉండగానే ఆ చెట్టు పక్కనే ఎవరో కూర్చున్నట్లుగా నాకు అనిపించింది. ఒక్కసారిగా అది నా కూతురేమో అనిపించి నేను అక్కడికి భయంతోనే వెళ్ళా. వెళ్లి చూసేటప్పటికి ఎవరో ఒక పాప నూతిలోకి దూకేసింది. నా కూతురేమో అని నేను పరిగెడుతూ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేదు. నూతిలో ఎవరు పడినట్లుగా కూడా ఆనవాళ్లు లేవు. నేను ఒక్కసారి ఇదంతా నా భ్రమేమో అనుకొని వెనక్కి తిరిగి చూసా. వెనకని 2 కాళ్ళు వేలాడుతూ ఉన్నాయి. నేను ఒక్కసారి తుళ్ళిపడి పైకి చూసేటప్పటికి ఎవరో ఒక ఆడమనిషి శవం ఉరివేసుకొని అక్కడ ఉంది. ఆ తాడు తెగి ఒక్కసారి ఆ శవం నా మీద పడడం వల్ల నేను భయంతో గట్టిగా అరిచా. ఇంతలోపే పైనుంచి పెద్ద వర్షం మొదలయ్యింది. పడుతూ ఉండగా ఆ వర్షంలోనే ఆ శవాన్ని పక్కకి తోసి నేను పరిగెడుతూ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశా. ఏమైందండి? ఏమైందండి? అని ఇంతలో నా భార్య వచ్చి నన్ను అడిగింది. బయట ఎవరో ఉన్నారు. ఈ ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉంది. మనం ఇక్కడ ఉండొద్దని చాలా భయంతో నా భార్యతో చెప్పా. నా కళ్ళల్లో అంత భయాన్ని చూసి నా భార్య కూడా భయపడింది. ఇంతలోనే నా చేతిలో ఉన్న ఫోన్ తీసి నా ఫ్రెండ్‌కి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పా. సరే, నువ్వు భయపడకు. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. నేను తీసుకొని మీ ఇంటికే స్ట్రెయిట్‌గా వస్తా అన్నారు. సరే అని నా భార్య, నేను ధైర్యంగా ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. ఇంతలో మా పాప కనిపించలేదు. నా భార్య, నేను ధైర్యం తెచ్చుకొని వేరువేరుగా వెళ్ళి అన్ని గదులు వెతుకుతూ వస్తూ ఉన్నాం. ఇంతలో నా పాప నాకు కనిపించింది. ఒక గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. నా పాప దగ్గరికి వెళ్ళి, "పాప, ఎవరితో అమ్మ మాట్లాడుతున్నావు?" అని అడగగానే, "నీ వెనకనే కదా డాడీ అక్క ఉంది. అక్క ఇప్పుడు నిన్ను చంపేస్తుందంట" అని నాతో అనింది. అలా అనగానే ఒక్కసారిగా వెన్నులో నాకు వణుకు పుట్టింది. వెనక నుంచి ఎవరో నా భుజం మీద చెయ్యేసినట్లు అనిపించింది. ఒక్కసారిగా ఆ చెయ్యిని చూడగానే ప్రాణాలు పైకే పోయాయి. ఆ చెయ్యి అంత భయంకరంగా ఉంది. ఇక్కడితో నా పని అయిపోయిందని కళ్ళు మూసుకొని ఒక్కసారి మనసులో నా ఇష్ట దైవాన్ని తలుచుకున్నా. ఇంతలోనే గట్టిగా డోర్లు తోసుకుంటూ నా భార్య లోనకు వచ్చి, "ఏమైందండి?" అని అడిగింది. ఆత్మ అక్కడి నుంచి మాయమైపోయింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని బతికించావే అని అనుకున్నా. మా ముగ్గురం బయలుదేరి ఒక గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఇంతలోనే మా పాపకి కొంచెం దాహంగా ఉండడం వల్ల, "సరే, నువ్వు వెళ్ళి కిందకి వంటగదిలోకి వెళ్ళి ఏదైనా జ్యూస్ చేసుకొని తీసుకొని రా పాపకి" అని పంపించా నా భార్యని. భయంతోనే నా భార్య కిందకి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ చేయడానికి వెళ్ళింది. ఇంతలో నేను వాష్‌రూమ్‌కి వెళ్ళి వద్దామని వాష్‌రూమ్ దగ్గరికి వెళ్ళా. నేను వాష్‌రూమ్‌లోకి వెళ్ళి బయటికి రాగానే పైనుంచి నా పాప ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంది. ఏమైంది అనే లోపే వంటగదిలోంచి నా భార్య కూడా అరుస్తూ ఉంది. సర్లే అని ముందు నా పాప దగ్గరికి వెళ్ళి చూడగా, నేను వెళ్ళేలోపే అంతా జరిగిపోయింది. అక్కడ నా పాప శవాన్ని 2 ముక్కలుగా చాలా భయంకరంగా దెయ్యం చంపేసింది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారి నేను భయపడి వెనక్కి పరిగెడుతూ నా భార్య వైపు వెళ్ళా. నా భార్యని ఎవరో ఒక చిన్న బొక్కలోకి లాగుతూ ఉన్నారు. అలా లాగుతూ ఉండడం నేను చూసుకుని ఒక్కసారిగా భయపడ్డా. నా భార్య అరుపులు నాకు వినిపిస్తున్నాయి. "కాపాడండి, కాపాడండి, ఏదో చేతులు నన్ను లాక్కెళ్తున్నాయని" నన్ను గట్టిగా పిలుస్తుంది. తన తల మాత్రమే ఆ కన్నంలో పట్టింది. బాడీ మాత్రం పట్టలేదు. ఒక్కసారిగా నా భార్య 2 చేతులు పట్టుకొని నేను గట్టిగా లాగా. అలా లాగబోతప్పటికి తన తల, మొండెం వేరైపోయి నా భార్య శరీరం నా మీద పడింది. తల మాత్రం ఆ బొక్కలోంచి లోనికి ఎవరో లాక్కొని వెళ్ళిపోయారు. ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూసి నా నోటంట మాటలు రాలేదు. నా కాళ్ళు చేతులు కదలలేదు. ఎలాగోలా గట్టిగా ప్రయత్నించి పైకి లేచి మెయిన్ డోర్ వైపు పరిగెడుతూ వెళ్ళా. ఒక్కసారిగా డోర్లన్నీ క్లోజ్ అయ్యి పెద్దగా నవ్వు వినిపించింది. "ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఈ ఇంట్లోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరికీ ఈ ఇంట్లోనే చావు తథ్యం" అని వినిపించింది. వెనక్కి తిరిగి చూసా. ఎవరో మెట్ల మించి కిందకి దిగుతూ వచ్చారు నా వైపు. ఒక్కసారిగా నా ప్రాణాలు పైనే పోయాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్స్ బాక్స్‌లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా.